హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటెక్ ఫోటో పోస్టర్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. వీడియోని 1-2 నిమిషాలు చూడండి, మీకే అర్థమవుతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే లైక్ చేసే చూడండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. సపోర్ట్ కోసమే అడుగుతున్నాను, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇచ్చాను. ఆ జెమినీ ప్రాంప్ట్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళండి, మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ కనిపిస్తుంది. ఇదే ప్రాంప్ట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి, ఈ టెక్స్ట్ పైన ఇలా నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకుంటూ కిందకు రండి. ఈ బ్లూ కలర్ వరకు పూర్తిగా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ అవుతుంది, టెక్స్ట్ అయింది కదా. ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది, చూడండి, చేసుకోండి. జెమినీ యాప్ని ఓపెన్ చేసి కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి ఫొటోస్ లేదా గ్యాలరీ క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇలా పైకి వెళ్ళండి. ఇలా పైకి వెళ్తే మీకు ఒక నేమ్ కనిపిస్తుంది, దీప్తి అని. ఈ నేమ్ తీసేయండి. ఓకే, ఇక్కడ మీ నేమ్ తీసేసి ఇక్కడ ఆ నేమ్ తీసేసి మీ నేమ్ రాసుకోండి, క్షమించండి. అందులో ఉన్న దీప్తి అనే నేమ్ తీసేసి వేరే నేమ్ రాశాను, మీరైతే మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇప్పుడు ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. చిన్న సలహా అండి, మీరు ఇచ్చే ఫోటో క్వాలిటీగా ఉంటే ఫేసు, హెయిరు, ఐసు, స్మైలు నీట్గా కనిపిస్తే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. మ్యాక్సిమం కేసెస్లో ఫేస్ వర్క్ ఇచ్చినా కూడా క్రియేట్ చేస్తుంది. మీ దగ్గర ఒక మంచి ఫోటో లేకపోతే అప్పటికప్పుడు కెమెరా ఆన్ చేసి ఫేస్ బాగా కనిపించేలా ఒక సెల్ఫీ తీసుకొని ఇచ్చినా కూడా ఇస్తుంది. పాత ఫోటోలు 2-3 దిగింది, మేకప్ వేసింది, ఇంతకుముందు ఏఐతో క్రియేట్ చేసింది ఇస్తే అవుట్పుట్ యాక్యురేట్గా రాదు. మంచి ఫోటో ఇస్తే మంచి అవుట్పుట్ని అయితే చూడగలరు, అది గుర్తుంచుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందంటే లేదు, మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైలు. మనం ఇచ్చేది ఒకే ఫోటో, ఒకే ప్రాంప్ట్ అయినా కూడా మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తే మల్టిపుల్ మోడల్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.